a manual to self, exposition of Yoga Sutras in the light of the knowledge so far attained. ఇంతవరకు తెలుసుకున్న విషయాన్ని యోగ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి వాడుకుంటున్నాం అనమాట. సక్సెస్ ఈజ్ ఇమీడియట్ వేర్ ఎఫర్ట్ ఈజ్ ఇంటెన్స్. ఎక్కడైతే తీక్షణంగా ప్రయత్నం అంటూ జరుగుతుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. Yoga units also accumulated by devotion to the ideal. సో విగ్రహారాధన ద్వారా విగ్రహం పెట్టుకొని దాని మీద భక్తి ద్వారా డివోషన్ ద్వారా కూడా ఈ జనయోగా యూనిట్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం మైండ్ఫుల్ ప్రాక్టీసెస్, అవేర్నెస్ ప్రాక్టీస్ వీటన్నిటితో చేస్తున్నాం అలాగా. బట్ దే ఆర్ seldom in proper proportion to the centers as required. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ట్ జెనోగా యూనిట్స్ అక్యుములేట్ అవటమే కాదు, అవి కరెక్ట్ గా ప్రాపర్ ప్రపోర్షన్ లో ఉండాలి. ఏ ప్రపోర్షన్ లో ఉండాలి? 5:2:2:1 ఉండాలి. బట్ డివోషన్, భక్తి, ఇంక్లినేషన్ ఎమోషన్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఎమోషనల్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. సో రిక్వైర్డ్ ప్రపోర్షన్ ఉండదు. యాక్చువల్గా మనకి సమ్మరీ ఆఫ్ స్టోరీసే తెలుసు భక్తులవి. తుకారాం అనుకోండి, లేకపోతే రామదాస్ అనుకోండి, లేకపోతే భక్త మీరా అనుకోండి. సో వీళ్ళ కథల్లో యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ మొత్తం అంతా వాళ్ళు ఏ సాధన చేశారు, ఏమేమి చేశారు అనేది మనకి డీటెయిల్ గా తెలియదు. జస్ట్ అవుట్లైన్ సమ్మరీ స్టోరీ కింద చూసాం వాళ్ళని. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై మైండ్ నెంబర్ 2. మనం ఏం తెలుసుకున్నాం? మైండ్ యొక్క సెక్షన్ 2 కాన్సన్ట్రేషన్ అనేది ఫంక్షన్ చేయగలిగేది. అదే పార్షియల్లీ డెవలప్డ్ స్టేట్ మంది. మైండ్ 1 ఫుల్లీ డెవలప్డ్, అది పిక్చర్ ఫార్మేషన్ చేస్తుంది. బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ సమ్ ఫార్మ్. కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఫామ్ మీద పెట్టినట్టయితే ద ఫార్మ్ మీన్స్ డిజైర్. సో బలాన్ని రూపం పొందాలనుకుంటున్నాం అనేది కోరిక అయిపోతుంది. అండ్ ద డిజైర్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో డిజైర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యాక్షన్ స్పాట్ అవుట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ లూప్ లైన్ లో పడిపోతారు అనమాట. వన్ మస్ట్ గో బియాండ్ దిస్. ఎవరైతే ఈ లూప్ లైన్ కూడా అండర్స్టాండ్ చేసుకుని దానికి బియాండ్ అయ్యారో వాళ్ళు మటుకు డివోషన్ పాత్రలో, భక్తి మార్గంలో వాళ్ళు అటైన్ అయ్యారు అని అనుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఈ టూల్లోనే ఒక డేంజర్ కూడా ఉందన్నమాట. ఆ డేంజర్ గుర్తించండి అంటున్నాడు. అదర్వైజ్ యూ బికమ్ ఎ ఫెనటిక్. ద మెడిటేషన్ ఆఫ్ మైండ్ నెంబర్ 3 ఆన్ ఓం. ఈ ఓం జపం ఉంటారు కదా, యాక్చువల్గా అది మైండ్ సెక్షన్ 3తో చేసే పని. సెక్షన్ 3 ఫుల్ డెవలప్ అయిపోయి చేసే పని. ఇప్పుడు మనం ఓం చేస్తున్నాం అంటే జస్ట్ ఓన్లీ లెక్క పెడతంతో వంట చేస్తున్నట్టే. మెడిటేషన్ ఆన్ ఓం త్రూ మైండ్ సెక్షన్ 3 రిమూవ్స్ ఎనీ అబ్స్టకల్. ఈ ఓం మెడిటేషన్ ఉందే అది ఏ విధమైన అవరోధంగా తొలగించగలదు. పెయిన్, డిసీజ్, డౌట్, సెన్సువల్ ప్రెషర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయే, ఇవే అబ్స్టకల్స్. ఈ అబ్స్టకల్స్ ఉన్నాయి, వాటి అన్నిటి నుండి అధిగమించవచ్చు. ద మైండ్ అటైన్స్ పీస్ బై రెగ్యులర్ 3-step rhythmic breathing. అయితే మనకి యాక్చువల్ గా ఉన్నది ఫుల్లీ డెవలప్ అయ్యి ప్రెజెంట్ లో ఉన్నది ఏమిటి? సెక్షన్ 3 ఆఫ్ మైండ్. సో దానికి ఆ చిత్తవృత్తిని నిరోధ చేయాలి. సో చేయడానికి కంపల్సరీగా పీస్ డెవలప్ అవ్వాలంటే సెక్షన్ 1 లో, అంటే ఒక హార్మోనిక్ సిచ్యువేషన్ రావాలంటే రెగ్యులర్ గా 3-step rhythmic breathing చేయాలి. 3S యొక్క ఇంపార్టెన్స్ అనమాట అది. యాజ్ యూ మెడిటేట్ సో యూ బికమ్. సో ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తున్నావు ఆటోమేటిక్ గా నువ్వు అది అవుతావు. మెడిటేషన్ ఒక స్టేట్, అందుకని ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు డూ, ఒక చేయవలసిన విషయం కాదు. దేర్ ఈస్ నథింగ్ విచ్ ఈ సెక్షన్ 4 ఆఫ్ మైండ్ కెనాట్ గ్రాస్ప్. సెక్షన్ 4 ఆఫ్ మైండ్ గ్రాస్ప్ చేయలేని విషయం అంటూ ఉండదు అసలు ప్రపంచంలో, విజ్ఞాన కోసం సంబంధించినది. వెన్ ద మైండ్స్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్, మైండ్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయబడినప్పుడు,
ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఆల్ సెక్షన్స్ ఆఫ్ మైండ్. ఒక సెక్షన్ మైండ్ కాదు, మొత్తం సెక్షన్ ఒక దాంట్లో ఇంటిగ్రేట్ అయి ఉండాలి, ఆల్ లెవెల్స్ వన్ కింద పనిచేస్తుండాలి. ఇల్యూమినేషన్ ఆఫ్ వేరియస్ డిగ్రీ ప్రివైల్స్. అప్పుడు ఇల్యూమినేషన్ అనేది రకరకాల డిగ్రీస్ లో వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి ప్రివైల్ అవుతుంది. లాస్టింగ్ ఫర్ ఆ ఇల్యూమినేషన్ ఉందే, లాస్టింగ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఈవెన్ అప్ టు లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్. అది సంవత్సరాల తరబడి ఉండొచ్చు, కొన్ని సెకండ్లు మాత్రం, కొన్ని మూమెంట్స్ మాత్రం ఉండొచ్చు. వెన్ దిస్ హ్యాపెన్, ఇది జరిగినప్పుడు ద ఫిజికల్ వరల్డ్ సీమ్స్ సూపర్ఫ్లస్. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నీకు ఈ ప్రపంచం నిరుపయోగంగా కనబడుతూ ఉంటుంది. పెద్ద కేర్ చేయాల్సిన విషయంలా కనబడదు, పెద్ద ఇంపార్టెంట్ విషయంలా కనబడదు. అదనమాట జ్ఞానం ఒక టార్గెట్ కింద అయ్యేది. సో నీకు ఈ ప్రపంచం ఇంపార్టెంట్ గా కనబడుతోంది అంటే స్టిల్ యువర్ మైండ్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, 2, సెక్షన్ 3, సెక్షన్ 4 సెక్షన్ has to develop and integrate. The true understanding of the creation ఇప్పుడే జరుగుతుంది. And the purpose of life and birth and death become apparent. వీళ్ళకి ఒక ఏదో సెంటెన్స్ రూపంలోనే అక్కడ చదివితే దాన్ని కాపీ పెట్టి మనసులో అనుకున్న రూపంగానో కాకుండా, లేదా లాజికల్ గా ఒప్పుకున్న విషయంలా కాకుండా వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్, బర్త్, డెత్ ఒక పర్పస్ ఏంటనేది. అండ్ ద ప్రాస్పెక్టివ్ అండ్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ చేంజ్. ఆ స్టేట్ లో నీ లైఫ్ యొక్క ప్రాస్పెక్టివ్, నీ లైఫ్ యొక్క వాల్యూస్ చేంజ్ అవుతాయి. రేపు మిగతా చూద్దాం.